బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ అండి. మామూలుగా అయితే మనకి రూట్స్ మధ్య మనకి పాలినామియల్ ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ అండి. మామూలుగా అయితే పాలినామియల్ ఈక్వేషన్ అంటే మనం ఏం రాస్తామంటే f(x) = a0 x power n, a1 x power n minus 1, అప్పుడు a2 x power n minus 2 అప్ టు సో ఆన్ ఏం రాస్తామంటే en అని రాస్తామండి. en = పాలినామియల్ ఈక్వేషన్ కాబట్టి 0 అని రాస్తాం. మనకి వీటి యొక్క రూట్స్ α1 α2 α3 అప్ టు సో ఆన్ αn అయితే మనం మామూలుగా అయితే రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ అండి. అంటే వీటి కోఎఫిషియెంట్స్ అంటే a0 a1 a2 అప్ టు సో ఆన్ an. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకు రూట్స్ α1 α2 α3 అయితే మనం మామూలుగా అయితే S1 అంటామండి. సమ్ ఆఫ్ ద రూట్స్ α1 + α2 + α3 అప్ టు సో ఆన్ αn. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మామూలుగా అయితే మనకి ఫార్ములా ఏంటంటే -a1/a0 అండి, సమ్ ఆఫ్ ద రూట్స్. అలాగే S2 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ 2 రూట్స్ టేకెన్ ఎట్ ఎ టైమ్ అండి. అంటే 2 రూట్స్ తీసుకుంటాం. ఇక్కడ ఓన్లీ సమ్ ఆఫ్ ద రూట్స్, అన్ని రూట్స్ మనం యాడ్ చేయడం. ఇక్కడ ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ద రూట్స్ 2 రూట్స్ టేకెన్ ఎట్ ఎ టైమ్ అండి. అంటే α1 α2 అలాగే α1 α3 + α1 α4 అప్ టు సో ఆన్ ఇలా మనం టర్మ్స్ కింద రాస్తామండి. అంటే దీన్నే మనం ఇక్కడ సిగ్మా α1 అని రాస్తామండి. దీన్నే సిగ్మా α1 × α2 రాస్తే మనకి a2/a0 అండి. ఇది సమ్ ఆఫ్ ద రూట్స్ 2 రూట్స్ టేకెన్ ఎట్ ఎ టైమ్ అండి. అలాగే S3 అంటే 3 రూట్స్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ 3 టేకెన్ ఎట్ ఎ టైమ్ అండి. అంటే α1 α2 α3 3 రూట్స్ తీసుకున్నప్పుడు అంటే మనకి ఇక్కడ α1 α2 α3, ఇక్కడ α1 α2 α4 మనం తీసుకుంటే α1 α3 α4 అప్ టు సో ఆన్ అండి. ఇక్కడ మనకి రూట్స్ ఎంత తీసుకుంటాం అంటే 3 రూట్స్ తీసుకుంటాం. అంటే α1 α2 α3 అండి. ఇక్కడ మనం ఏం రాస్తామంటే -a3/a0 రాస్తామండి. అంటే S4 అంటే ఇక్కడ మనకు మామూలుగా అయితే 4 రూట్స్ తీసుకోవాలి. అలాగే మనకి మామూలుగా Sn అంటే మొత్తం ప్రొడక్ట్ అంటే α1 × α2 × ఇక్కడ αn అండి. అంటే మనం దీనికి సిగ్మా αn అంటే దీన్ని ఎలా రాస్తామంటే -1n × an/a0 అండి. అంటే మన ప్రొడక్ట్ రాస్తే ఇది α1 × α2 × αn అండి. సిగ్మా αn -1n × αn/a0. అంటే మనకి ఇది బాగా 2 మార్క్స్లో బాగా ఇంపార్టెంట్ అండి. సమ్ ఆఫ్ ద రూట్స్ S1 అంటే -a1/a0, S2 అంటే 2 రూట్స్ టేకెన్ ఎట్ ఎ టైమ్ అండి. అంటే 2 రూట్స్ తీసుకోవాలి. α1 α2 అంటే ఈ ఫార్ములా ఏంటంటే a2/a0. అంటే మనకి ఇక్కడ ఆడ్ డిగ్రీ వస్తే మైనస్ వస్తుందండి. అంటే S1కి S3కి మైనస్ వచ్చింది. అలాగే S2కి S4కి ఏమొస్తుందంటే పాజిటివ్ వస్తుంది. కాబట్టి మనకి ఇది రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ అండి. అలాగే మనకి నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకి పాలినామియల్ ఈక్వేషన్ a0 x power n a1 x power n minus 1 అప్ టు సో ఆన్ an = 0 అయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లాగానే మనకి a0, a1, a2 అప్ టు సో ఆన్ an బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అయితే మనకి రియల్ రూట్స్ అలాగే నాన్ రియల్ రూట్స్ వస్తాయండి. నాన్ రియల్ రూట్స్ అంటే నాన్ రియల్ రూట్స్లో మనకి కాంజుగేట్ పేర్స్ వస్తాయి. కాంజుగేట్ టు ఈచ్ అదర్. అంటే మనకి ఇక్కడ 2 + i√3 వస్తే ఇక్కడ మనకి ఇక్కడ 2 + i
3a వస్తే 2 - i3 కాంజుగేట్ పేర్స్ అండి. ఇక్కడ అలాగే మనకి ఇక్కడ రియల్ నెంబర్స్ అయితే అలాగే a0, a1, a2 బిలాంగ్స్ టు ఇక్కడ రేషనల్ నెంబర్స్ అయితే రియల్ రూట్స్, అలాగే నాన్ రియల్ రూట్స్ కూడా వస్తాయి. నాన్ రియల్ రూట్స్ అలాగే వీటికి కూడా కాంజుగేట్ పేర్స్ ఉంటాయండి. కాంజుగేట్ పేర్స్ అంటే వీటితో పాటు ఎక్స్ట్రాగా కాంజుగేట్ సర్డ్స్ కూడా వస్తాయండి. అంటే ఇది 3 - √5 అని, అలాగే ఇక్కడ 3 + √5 అని కాంజుగేట్ సర్డ్స్ కూడా వస్తాయండి. అంటే నేచర్ ఆఫ్ ద రూట్స్లో మనకి రేషనల్ నెంబర్స్ అయితే ఇక్కడ రియల్ నెంబర్స్ అయితే రియల్ రూట్స్, నాన్ రియల్ రూట్స్, వీటికేమో కాంజుగేట్ ఈచ్ అదర్ కాబట్టి ప్లస్ వస్తే మైనస్ వస్తుంది. అలాగే ఇక్కడ రేషనల్ నెంబర్స్ అయితే రియల్ రూట్స్, నాన్ రియల్ రూట్స్తో పాటు కాంజుగేట్ సర్డ్స్ కూడా వస్తాయండి. అంటే 3 - √5, 3 + √5 ఇవి నేచర్ ఆఫ్ ద రూట్కి సంబంధించి మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో. అయితే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అయితే మనకి రూట్స్ ఎలా తీసుకుంటామంటే ఇన్ ఏపీలో రూట్స్ ఆర్ టేకెన్ యాజ్ a - d, a + d అండి. ఇన్ జీపీ వేస్తే క్యూబిక్ ఈక్వేషన్లో దెన్ దే ఆర్ టేకెన్ యాజ్ a/d, ad అండి. హెచ్పి అయితే మనం ఇక్కడ ఏపీ వీటికి రెసిప్రోకల్ రాస్తామండి. 1/a - d, a/a, 1 + d అండి. అలాగే మనకి బైక్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా తీసుకుంటామంటే a - 3d, a - d, a + d, a + 3d అండి. ఇన్ జీపీలో అయితే a/d3, a/d, ad3 అండి. హెచ్పిలో అయితే మనం ఏపీలో ఉన్న రూట్స్కి రెసిప్రోకల్ తీసుకుంటామండి. అలాగే మనకి రూట్స్ α1, α2, αn రూట్స్ పాలినామియల్ ఈక్వేషన్ ఇస్తే మనకి ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ అంటే మనకు నెగిటివ్ రూట్స్ ఇస్తే మనకి రూట్స్ ఆర్ నెగిటివ్ అంటే మనకి ఏం తీసుకోవాలంటే f - x = 0 తీసుకోవాలండి ఈక్వేషన్ రూపంలో. అలాగే రెసిప్రోకల్ రూట్స్ ఇస్తే ఏం తీసుకోవాలంటే f - 1/x = 0 అని తీసుకోవాలి. అంటే అలాగే k∝1, k∝2, k∝n అయితే f(x/k) తీసుకోవాలి. ఇక్కడ α1/k, α2k/k ఇస్తే మనకి రెసిప్రోకల్ ఇస్తే f(kx) కింద తీసుకోవాలి. అలాగే స్క్వేర్స్ ఇస్తే √x కింద తీసుకోవాలి. అలాగే α1 ఓ రూట్కి మనం సమ్ వాల్యూ యాడ్ చేస్తూ ఉంటే మనం ఎలా తీసుకుంటామంటే f(x - k) కింద తీసుకోవాలండి. అలాగే ఒక రెడ్యూస్ చేస్తే f(x + k) = 0 తీసుకోవాలి. మనకి 2 మార్క్స్లో మనకి ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ ఇది ఒకటి ఎక్కువగా అడుగుతున్నాడు. మన నెగిటివ్ రూట్స్ ఇస్తున్నాడు, లేకపోతే 2 టైమ్స్ రూట్స్ అంటే 2 టైమ్స్ అంటే 2 × α1, 2 × α2 అంటే మనకి x/2 తీసుకోవాలి. 3 టైమ్స్ అంటే x/3 కింద తీసుకోవాలి. స్క్వేర్స్ అంటే √x తీసుకోవాలండి. అలాగే రెడ్యూస్ ఒక రూట్కి యాడ్ చేస్తూ ఉంటే f(x - k) కింద తీసుకోవాలి. రెడ్యూస్ చేస్తే f(x + k) కింద మనం రూట్ తీసుకోవాలి. సిమెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ రూట్స్ అండి. ఆల్ఫా, బీటా, గామా రూట్స్ అయితే మనకి సిగ్మా ఆల్ఫా అంటే ఏం రాస్తామంటే ఆల్ఫా + బీటా + గామా అండి. సిగ్మా 1/α అంటే 1/α + 1/β + 1/గామా అండి. సిగ్మా ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా రాస్తాం. అలాగే సిగ్మా α² అంటే α² + β² + గామా స్క్వేర్. దీనికి ఇంకొక అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, α + β + గామా హోల్ స్క్వేర్ - 2 α బీటా, బీటా గామా, గామా ఆల్ఫా అని. అంటే α బీటా హోల్ స్క్వేర్ మనకి α బీటా హోల్ స్క్వేర్, బీటా గామా హోల్ స్క్వేర్, గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే α బీటా, బీటా గామా, గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ - 2 × α బీటా గామా × α బీటా గామా అండి. అలాగే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఒకటి ఉందండి, రెసిప్రోకల్ ఈక్వేషను అంటే మనకి పాలినామియల్ ఈక్వేషన్లో మనకి ఒక రూట్ ఆల్ఫా అయితే మనకి అంటే 1/α ఈజ్ ఎనదర్ రూట్ అండి. ఎనదర్ రూట్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటామండి.
అంటే మామూలుగా అయితే ఒక రూటు అంటే 2 ఉంటే మనకి దానికి రెసిప్రోకల్ రూట్ అంటే 1/2 కూడా ఒక రూట్ అయితే దాన్ని ఏమంటామంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాము. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే ఎఫ్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ 1/x అయితే దాన్ని రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాము. అలాగే మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్లో మనం పాలినామియల్ ఈక్వేషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0 x power n, a1 x power n minus 1, a2 x power n minus 2 అప్ టు సో ఆన్ an అయితే మామూలుగా అయితే మనకి 0 అయితే ఇక్కడ మనకి దీంట్లో a0 ఈజ్ ఈక్వల్ టు an అయితే ఈ కోఎఫిషియంట్ అంటే ఫస్ట్ కోఎఫిషియంట్ a0 ఈజ్ ఈక్వల్ టు an అయితే ఇక్కడ a0 ఈజ్ ఈక్వల్ టు an, a1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ an minus 1 x అయితే a1 ఈజ్ ఈక్వల్ టు an minus 1 అయితే అలాగే a2 ఈజ్ ఈక్వల్ టు an minus 2 ఇంటూ an minus 2 కోఎఫిషియంట్కి ఈక్వల్ అయితే దీన్ని ఏమంటామంటే మనం క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటామండి. అలాగే a0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ an అయితే అంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ కాబట్టి ఆపోజిట్ సైన్ ఉంటే దాన్ని క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాము. దీన్ని క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటామండి. ఇది క్లాస్ 1 అంటే మనకి a0 ఈజ్ ఈక్వల్ టు an అవ్వాలి, ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు an minus 1 అవ్వాలి. అలాగే క్లాస్ 2లో ఏమవ్వాలంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అవ్వాలి, కానీ ఆపోజిట్ సైన్ వస్తే మనకి క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ అవుతుంది. ఇది క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్. ఒకసారి మనకి రూట్స్ ఎలా వస్తాయనేది ఒక ఎగ్జాంపుల్తో చెప్పేసినండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. మామూలుగా అయితే మనం ముందు క్లాస్ 1 క్లాస్ 2 నేర్చుకున్నాం కదండి. అంటే a0 ఈజ్ ఈక్వల్ టు an అయితే మనకి క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషను, a0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ an అయితే క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ అవుతుంది. దాంట్లో మనకి ఈవెన్ డిగ్రీ ఆడ్ డిగ్రీ ఉంటుందండి. అంటే క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ, క్లాస్ 1 ఆడ్ డిగ్రీ, అలాగే క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ, క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అండి. అంటే మనకి రూట్స్ ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దామండి. అంటే ఎక్స్ పవర్ 4x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది అంటే x పవర్ 4x క్యూబ్ ప్లస్ 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే x క్యూబ్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇది ఇది a0 ఈజ్ ఈక్వల్ టు అంటే x పవర్ 4 యొక్క కోఎఫిషియంట్ 1, అలాగే an యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి a0 ఈజ్ ఈక్వల్ టు an అవుతుంది. అలాగే a1 ఈజ్ ఈక్వల్ టు an మైనస్ అవుతుంది. కాబట్టి ఇదేంటంటే క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అండి. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అండి. రెసిప్రోకల్ ఈక్వేషను అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఇది మామూలుగా ఈవెన్ డిగ్రీలో రాస్తే మనం స్మాలెస్ట్ ఈవెన్ డిగ్రీ అంటే స్క్వేర్ రాస్తామండి. అంటే మనకి లాస్ట్ టర్మ్ వచ్చేది కోఎఫిషియంట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాము. అలాగే ఇక్కడ a0 ఈజ్ ఈక్వల్ టు an, అలాగే a1 ఈజ్ ఈక్వల్ టు an మైనస్ 1 అయితే మనకి అంటే ఇది క్లాస్ 1 అంటే a0 ఈజ్ ఈక్వల్ టు an ఆడ్ డిగ్రీ కాబట్టి మనం ఏం రాస్తామంటే క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అండి. ఆడ్ డిగ్రీ అని రాస్తాం. అంటే మనకి ఆడ్ డిగ్రీ అంటే మనకి స్మాలెస్ట్ డిగ్రీ అంటే x పవర్ 1 కాబట్టి x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x కోఎఫిషియంట్ 1 ఇక్కడ ప్లస్ 1 రాస్తామండి. అంటే ఇది మనం ఓన్లీ గుర్తుపెట్టుకోవడానికి. అలాగే
ఇది A0 ఈజ్ ఈక్వల్ టు -an, అలాగే A1 ఈజ్ ఈక్వల్ టు -an -1 అయింది కాబట్టి ఇది ఏమవుతుందంటే క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అండి. ఈవెన్ డిగ్రీ అంటే మనకి ఈవెన్ డిగ్రీలో స్మాలెస్ట్ డిగ్రీ అంటే x² రాస్తాం. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే -1 వస్తుంది కాబట్టి -1 రాస్తామండి. అలాగే ఇక్కడ A0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -an అవుతుంది. A1 ఈజ్ ఈక్వల్ టు -an -1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అండి. అంటే మనకి స్మాలెస్ట్ డిగ్రీ అంటే ఏం రాస్తామంటే x -1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు మామూలుగా అయితే ఈ మూడిట్లకి అంటే రూట్స్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇది x+1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఆడ్ డిగ్రీకి ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే x² -1కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే దీన్ని ఎలా రాయొచ్చు అంటే x+1 ఇంటూ x -1 అని రాయొచ్చండి. అలాగే ఇది కూడా x -1 ఫ్యాక్టర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ x² +1 అంటే ఇక్కడ ఇమేజినరీ రూట్స్ వస్తాయండి. కాబట్టి ఇది ఒకటే మనకి ఇది మనకి అంటే x² +1 మనకి మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అయితే మనం డివైడెడ్ బై x²తో డివైడ్ చేస్తామండి. x²తో డివైడ్ చేస్తాం. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అయితే డివైడెడ్ బై x² చేస్తామండి. మిగతా అన్నిటికి ఇది x+1 ఈజ్ 1 రూట్ అవుతుంది, అంటే ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -1 ఒక రూట్ అవుతుందండి. ఇక్కడేమో x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు 1 ఒక రూట్, -1 ఒక రూటు +1 ఒక రూట్ అవుతుంది. అలాగే క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అయితే x ఈజ్ ఈక్వల్ టు 1 ఒక రూట్ అవుతుంది. అంటే మనకి ఒక రూట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి రెడ్యూస్ చేయొచ్చు కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఒక రూట్ తెలుసు కాబట్టి మనం బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి రెడ్యూస్ చేస్తాం. ఇక్కడ కూడా మనం x⁴ 4 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2 రూట్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెడ్యూస్ చేస్తాం. ఇక్కడ మాత్రం క్లాస్ 1 ఈవెన్ డిగ్రీకి మాత్రం డివైడెడ్ బై x² పుట్టు x+1/x ఈజ్ ఈక్వల్ టు a అనుకుంటామండి. ఇక్కడ అంటే మనకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు a² - 2 వస్తుంది. దాన్ని ఉపయోగించి మనం మిగతా రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇది మనకి అంటే మనం గుర్తించుకోవడానికి మాత్రమే ఇది మన అంటే క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అయితే ఏమవ్వాలి A0 ఈజ్ ఈక్వల్ టు an అవ్వాలి, A1 ఈజ్ ఈక్వల్ టు an -1 అవ్వాలి. డివైడెడ్ బై ఏం చేయాలంటే x²తో డివైడ్ చేయాలి. అదే క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అయితే అంటే మనం x ఈజ్ ఈక్వల్ టు -1 ఒక రూట్ అవుతుందండి. అలాగే క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అయితే x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అలాగే క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అయితే x ఈజ్ ఈక్వల్ టు 1 ఒక రూట్ అవుతుంది. దీన్ని ఉపయోగించి మనం SIలో ఇదే ఎక్కువ అడుగుతున్నాడు రెసిప్రోకల్ ఈక్వేషన్ మీద SI. ఈ తర్వాత 2 మార్క్స్ అలాగే 7 మార్క్స్ కూడా చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.